శ్రీ శ్రీనివాస రామానుజన్ భారతదేశంలోని శాస్త్రవేత్తల్లో అత్యుత్తమ వారని, వారు చేసిన కృషి ఎంతో మందికి మార్గదర్శకమని, ఆదర్శనీయమని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి కొనియాడారు. స్థానిక వావిలాలపల్లిలోని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఆమట్ ఆల్ఫోర్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ పరీక్ష కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్య అతిథిగా రామానుజన్ స్మృతిలో ఆమట్ ఆల్ఫోర్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ పరీక్ష విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిర్వహించడం సంతోషకరంగా ఉందన్నారు. అనంతరం పరీక్షలలో రాణించిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులు ప్రదానం చేశారు. ఈ చక్కటి అవకాశాన్ని ప్రతిభ గల వారందరూ సద్వినియోగం చేసుకుని విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల సిబ్బంది మరియు గణిత శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరి డిసెంబర్ మాసము వస్తుందంటే చాలు అందరికీ గుర్తుకొచ్చేది క్రిస్మస్ పండగ. అలాగే మరి ముఖ్యంగా విద్యార్థులకు మరి మ్యాథమెటిక్స్ పైన మక్కువ ఉన్న వాళ్ళకి గుర్తుకొచ్చేది మ్యాథమెటిక్స్ డే, జాతీయ గణిత దినోత్సవము. మరి రామానుజన్ బర్త్డేని పురస్కరించుకొని మన భారతదేశము డిసెంబర్ 22ని జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. మరి ఈ సందర్భంగా గత 3 దశాబ్దాల నుంచి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో డిసెంబర్ 22 సందర్భంగా మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ టెస్ట్ని ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ సంవత్సరం అయితే ఆల్మోస్ట్ ఆల్ రాష్ట్రంలోని తెలంగాణలోని అన్ని జిల్లాల విద్యార్థులు ఈ పరీక్ష రాస్తున్నారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. మరి ఓన్లీ ఎక్స్క్లూజివ్ మ్యాథమెటిక్స్ పైన మనం ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఫస్ట్ ప్రైజ్ ఒక 5,000, సెకండ్ ప్రైజ్ 3,000, థర్డ్ ప్రైజ్ 2,000 క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతున్నది. ఇది ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఎగ్జామినేషన్, 25 క్వశ్చన్స్ ఇంటూ 400 మార్క్స్. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వారికి నెగిటివ్ మార్కింగ్ లేదు, 6th, 10th వాళ్ళకి నెగిటివ్ మార్కింగ్ ఉంది. మరి 22వ తేదీ రోజు మరి కొత్తపల్లి ఆల్ఫోర్స్ టెక్నో స్కూల్లో మ్యాథమెటిక్స్ డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ అదే రోజు మరి వీరికి పారితోషికం ఇవ్వడం జరుగుతున్నది. మరి ముఖ్యంగా రామానుజన్ యొక్క చరిత్రను ఒకసారి మనం చూసినట్లయితే మనం గర్వపడుతుండాలి. భారతీయులందరం కూడా రామానుజన్ భారతీయుడైనందుకు.